బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటి నయనతారపై అన్నా డిఎంకే ఎంపీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. నాకు నయనతార కావాలి, నా కోరిక సీఎం స్టాలిన్ తీరుస్తారా అంటూ కామెంట్స్ చేశారు. స్టాలిన్ ప్రభుత్వం ప్రారంభించిన టెల్ అస్ యువర్ డ్రీమ్ పథకంపై విమర్శలు చేసే క్రమంలో నయనతారపై ఎంపీ షణ్ముగం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. ఎంపీ షణ్ముగంపై నయనతార అభిమానులు మండిపడుతున్నారు. షణ్ముగం క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు షణ్ముగం ఏమన్నారు ఒకసారి చూద్దాం. உங்கள் கனவை சொல்லுங்கள், உங்கள் கனவை சொல்லுங்க. இவர் நிறைவேற்ற ஆமா எனக்கு நயன்தாரா போனோம், இவர் கனவை நிறைவேற்றுறா கனவு காணும்னு சொன்னார். இவர் அதை விட ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்கள் கனவை சொல்லுங்க. இவர் நிறைவேற்ற ஆமா எனக்கு நயன்தாரா போனோம், இவர் கனவை நிறைவேற்றுறா கனவு காணும்னு சொன்னார். இவர் அதை விட ஒரு படி மேல போய் సో ఎంపీ మాట్లాడుతూ అబ్దుల్ కలాం కలల్ని కనమన్నారు, ఇప్పుడు స్టాలిన్ ఏమో కలల్ని తనతో చెప్పమంటున్నారు, మరి నాకు నయనతార కావాలి, నా కళ తీరుస్తారా అని చెప్పి మాట్లాడారు. ఒక ఎంపీ స్థాయిలో ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. తమిళ ప్రజానీకంలో అంటే ఎక్కడైనా సరే రాజకీయాల్లో ఇటు తెలుగులో అయినా సరే తమిళ్లో అయినా సరే కొంచెం సినీ నటుల గురించి అప్పుడప్పుడు ప్రస్తావన తీసుకురావడం అనేది సహజంగా మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో తమిళ రాజకీయాల్లో ఇవి బాగా ఎక్కువయ్యాయి. రీసెంట్గా విజయ్ గురించి మాట్లాడుతూ అక్కడి బీజేపీ నాయకుడు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాయనార్ నరేంద్రన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. త్రిష గురించి మాట్లాడారు. త్రిష ఇంట్లో ఉండడం తగ్గించి కాస్త నీ ఇంట్లో ఉండు అని చెప్పి మాట్లాడడంతో అప్పటికి విజయ్కి సంబంధించిన విషయం బయటికి రాలేదు. విజయ్ త్రిషతో రిలేషన్లో ఉన్నారన్న విషయం బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో అది పెద్ద వివాదాస్పదం అయింది. త్రిష లీగల్ టీం రెస్పాండ్ అయ్యారు. అట్ ది సేమ్ టైం విజయ్ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఆ తర్వాత విజయ్ వైఫే వచ్చి నోటీసులు ఇవ్వడంతో అది ఇంకెంత పెద్ద గందరగోళం అయిందో మనం చూసాం. అపార్ట్ ఫ్రమ్ దట్ సినీ నటుల గురించి ఏది పడితే అది మాట్లాడడం అనేది రాజకీయ నాయకులకి ఒక చులకన భావం అనేది ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు నయనతార గురించి ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి నాకు నయనతార కావాలి, నా కోరిక తీరుస్తారా అని అడిగారంటే ఏ ఉద్దేశంతో మాట్లాడారో అర్థం కావట్లేదా? దానికి ఆ పక్కన ఉన్న మళ్ళీ మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రముఖ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం, నవ్వడం, ఆయన ఏం మాట్లాడారో కనీసం ఏంటో అనేది కూడా చూసుకోకుండా అలా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకు వచ్చింది? అఫ్కోర్స్ అక్కడున్న శాంతి భద్రతల గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు అన్నాడు ఎంకే నాయకులు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రొటెస్టుల్లో భాగంగా ఇప్పుడు రీసెంట్గా కొత్తగా స్టాలిన్ గవర్నమెంట్ అక్కడ టెల్ అస్ యువర్ డ్రీమ్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది విద్యార్థుల కోసం అని చెప్పేసి. దాంట్లో భాగంగా దాని గురించి మాట్లాడే సమయంలో ఈయన ఈ కామెంట్స్ చేశారు. టెల్ అస్ యువర్ డ్రీమ్ అనేటువంటి ఉంగల్ కానవాయి సొలుంగన్ అనేటువంటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. దాని అర్థం టెల్ అస్ యువర్ డ్రీమ్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. వీళ్ళు తెచ్చినటువంటి ఈ పథకం అంత పెద్ద గొప్పది కాదు, అడిగిందల్లా తీరుస్తారా, అడిగిన మీ డ్రీమ్స్ ఏంటో చెప్పమన్నారు కదా, నా డ్రీమ్ మరి నయనతార, నా డ్రీమ్ నాకు ఫుల్ఫిల్ చేస్తారా, నయనతార కావాలి నాకు అని చెప్పి ఆయన మాట్లాడారు. కనీసం ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఇప్పుడు ఈ విషయం గురించి రాష్ట్రం అంతా గందరగోళంగా మారిపోయింది. అంటే ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక ప్రముఖ హీరోయిన్ నయనతార, మన తెలుగులో తమిళ్లో కన్నడలో ఎక్కడ చూసినా చాలా టాప్ హీరోయిన్. రీసెంట్గా మన చిరంజీవితో చేశారు, ఒక మూవీ చేశారు, చాలా పాపులర్, చాలా వెరీ సూపర్ హిట్ అయింది సినిమా, మనందరం చూస్తూనే ఉన్నాం. అంత ట్రెండింగ్లో ఉన్నటువంటి హీరోయిన్ తన గురించి ఇలా మాట్లాడడం ఇప్పుడు రాష్ట్రం అంతా పెద్ద చర్చనీయాంశంగా మారింది. నాయకులు ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడాలో కనీసం చూసుకొని మాట్లాడాలి కదా అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఇటు డిఎంకే ఈ విషయాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మరోవైపు నయనతార అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏది పడితే అది మాట్లాడతారా నోటికొచ్చినట్లు అని చెప్పేసి ఈ విమర్శలు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో సినీ నటుల గురించి తక్కువ చేసి మాట్లాడడం, కొంచెం హేళనగా మాట్లాడడం లాంటివి కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా విజయ్కి సంబంధించిన విషయాన్ని చూసాం కదా.
సో విజయ్ విషయంలో కూడా ముందుగా బీజేపీ నాయకులే మాట్లాడారు. బీజేపీ తమిళనాడు చీఫ్ నయనార్ నాగేంద్రన్ చేసినటువంటి కామెంట్స్, ఇంట్లో ఉండండి వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం అనేసి మీ ఇంట్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి మాట్లాడడం, అప్పుడు త్రిషాను ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి అటు త్రిష నుంచి చాలా సీరియస్గా రెస్పాన్స్ రావడం, ఆ తర్వాత లేదు లేదు నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, ఫ్యామిలీని బాగా చూసుకోమని చెప్పి మాట్లాడానని చెప్పడం. ఇప్పుడు ఇక్కడ కూడా ఈయన క్షమాపణలు కూడా చెప్పారు, నేను అలా అనలేదు. షణ్ముఖం కామెంట్స్ చేశారు మళ్ళీ దీని గురించి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, కేవలం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ పథకాన్ని విమర్శించే దాంట్లో భాగంగా అలా అన్నానే తప్ప నయనతారని ఉద్దేశించి నేనేం మాట్లాడలేదు తప్పుగా అని చెప్పేసి ఆయన మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో ఎనీవే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో ఇలా కామెంట్స్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ చాలా దారుణంగా చాలా కించపరిచేలా ఉన్నాయనో చాలా చీప్గా మాట్లాడారని చెప్పి మరి కొంతమంది అంటుంటే, లేదు లేదు ఆ పథకాన్ని ఉద్దేశించి నేను అలా మాట్లాడానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో మీకేమనిపిస్తుంది ఈ కామెంట్స్ పట్ల? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. మరొకసారి ఆయన ఏమన్నారు, అసలు ఎంపీ ఏం కామెంట్స్ చేశారు షణ్ముఖం, ఒకసారి చూద్దాం. உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவை சொல்லுங்க, இவர் நிறைவேற்றணும். ஆமா எனக்கு நயன்தாரா போகணும், இவர் கனவை நிறைவேற்றுறா, கனவு காணும்னு சொன்னாரு. இவர் அதை விட ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவு